భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం గురువుగారు. శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి? పరమ పురుషుడైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు తారక మంత్రము, దాని యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేయగలరు? విష్ణు సహస్రనామాల్లో కూడా రామశబ్దానికే అతి ప్రాధాన్యత ఇచ్చారమ్మా. అందుకే శ్రీరామ 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 అని అంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి యొక్క పుణ్యం మనకు లభిస్తుంది. శ్రీరాముని గురించి ఒక వాక్య వింటున్నాము. శ్రీరాముల వారు అసలు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేయలేదని, దాని గురించి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు. మీరేమంటారు దాన్ని? సర్వలోకోపకరణార్థం కురురామ శివార్చనం, శివలింగ ప్రతిష్టాత్వం లోక సంగ్రహ కామ్యయ. రామాయణం మీద ఎన్నో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రావణుడే గొప్ప అని, విజయదశమి రోజు రావణుని వధ జరపకూడదని, రాముని ఆరాధించే భక్తులకు ఇది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని కూలంకషంగా తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుంది. మధ్యరకంగా ఉండి అటు ఇటు తెలియకుండా దాన్ని విమర్శించడం అది సబబు కాదు.